షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి మతం మారితే కులం వర్తించదు. అంతేకాదు సదరు వ్యక్తి ఫిర్యాదు చేస్తే అట్రాసిటీ కేసు కూడా ఇకపై చెల్లదు. ఈ విషయాన్ని స్వయంగా ఏపీ హైకోర్టే వెల్లడించింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టు చేసిన కామెంట్స్ పై చర్చ జరుగుతోంది. షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తులు ఎవరైతే మతం మారుతారో అటువంటి వారికి కులంతో పాటు అట్రాసిటీ కేసు కూడా చెల్లదంటూ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం గ్రామంలో చింతాడ ఆనంద్ అనే వ్యక్తి హిందువు నుంచి క్రైస్తవ మతంలోకి మారి చర్చ్ పాస్టర్ గా జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఆనంద్ చర్చ్ నిర్వహించడంపై అదే గ్రామానికి చెందిన రామిరెడ్డి అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పాస్టర్ ఆనంద్ రామిరెడ్డితో పాటు మరికొందరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టగా ఈ కేసును కొట్టివేయాలని రామిరెడ్డితో పాటు ఇతరులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు మతం మారిన తరువాత కులం వర్తించదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మతం మారిన వ్యక్తి ఎస్సీ హిందువు కాలేడని చెప్పింది. అలాగే అతనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం వర్తించదని సంచలన తీర్పు వెల్లడించింది. అయితే షెడ్యూల్ కులాల రాజ్యాంగం ఆదేశం ప్రకారం 1950లోని 3వ నిబంధన ప్రకారం హిందువు కాని ఏ వ్యక్తి అయినా షెడ్యూల్ కులస్తుడు కాలేరని, పుట్టుకతో హిందువు అయినప్పటికీ మతం మారడం వలన ఆనంద్ షెడ్యూల్ కులానికి చెందడని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే అట్రాసిటీ చట్టంలోని సెక్షన్లు కూడా అతనికి వర్తించవని పేర్కొన్నారు. అంతేకాదు హిందూ మతంలోని కుల ప్రస్తావన ప్రపంచ వ్యాప్తంగా మహమ్మదీయ క్రైస్తవ మతాలలో లేదని, అందువలన ఆనంద్ ఫిర్యాదు చట్ట వ్యతిరేకమని, ఫిర్యాదు కొనసాగించడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన అవుతుందని వాదించారు. వాదనలు విన్న హైకోర్టు మతం మారిన ఎస్సీ వ్యక్తి హిందువు కాజాలడని, ఈ క్రమంలో అతనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం వర్తించదని తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారింది.